హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి కొత్తగా మనకి సికింద్రాబాద్ రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 900కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. చేరగానే మీకు 40,000 వరకు సాలరీ ఉంటుంది స్టార్టింగే. లాస్ట్ డేట్ వచ్చేసప్పటికి ఈ యొక్క జాబ్స్కి 9th మే వరకు అయితే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. తెలుగులోనే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఈ జాబ్స్కి. వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏం వర్క్ ఉంటుంది, అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. సో మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నందుకు సో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి అయితే ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కియాలజిక్స్ యాప్లో ఏంటంటే మీకు చక్కగా ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా మనము ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. డైరెక్ట్గా మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో లాగిన్ అయిన తర్వాత మీకు ఇందులో ఈ విధంగా మీకు కోర్సెస్ అయితే కనిపిస్తాయి. ప్రజెంట్ మనకి రైల్వేకి సంబంధించి ఏఎల్పి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అది ఎల్లుండి నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో దీనికి సంబంధించి ప్రిపేర్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేసేసి లాగిన్ అయిన తర్వాత ఇందులో కంటెంట్ అనేది ఉంటుంది. సో కంటెంట్ అంతా కూడా చెక్ చేయండి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనకి రైల్వే ఎన్టీపీసీ ఏఎల్పిఏ కాకుండా మనకి అన్ని రకాల కోర్సెస్ అనేవి యాప్లో అయితే అందిస్తున్నాం. మీకు హైకోర్టుకి సంబంధించి, ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే రైల్వే ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి ఎంటీఎస్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అయితే మనము మన యాప్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో వెంటనే మన ఛానల్కి సంబంధించి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నందులో కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. గాయస్, ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే April 10th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయితే నేను అదే రోజు April 10th రోజు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. May 9th లోపు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మన సదరన్ రైల్వేకి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో మనకి 989 వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేసే అవకాశం అనేది ఉంది. ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఇక డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. వేకెన్సీస్కి సంబంధించి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఏదైతే రైల్వే జోన్స్ ఉన్నాయో అన్ని జోన్స్లలో కూడా ఈ యొక్క వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మనకి 35 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది మనకి రైల్వేకి సంబంధించి కొత్తగా రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. టోటల్గా మనకి 9,970 వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అది ఈ యొక్క రైల్వే శాఖ వాళ్ళు అయితే కొత్తగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకి 2025కి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ అయితే కాదు. సో మీరు ఇంతకుముందు అంటే పాత సంవత్సరంలో అప్లై చేసిన అంటే 2024లో అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు 2 రిటర్న్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. CBT1 ఎగ్జామ్ ఉంటుంది, అలాగే CBT2 ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి CBT1 ఎగ్జామ్ ఉంటుంది. 75 క్వశ్చన్స్కి సంబంధించి 60 minutes కండక్ట్ చేస్తారు. తర్వాత CBT2 వచ్చేసరికి ఏంటంటే ఇందులో మీకు పార్ట్ ఏలో 100 questions, పార్ట్ బిలో 75 questions అడుగుతారు. దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇందులో మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఏమీ ఉండవు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఇక్కడ మనకి సిలబస్ కూడా చెప్తున్నాను. CBT1కి సంబంధించి మీకు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. CBT2కి సంబంధించి పార్ట్ ఏ వచ్చేసి అందరికీ కామన్గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ బి వచ్చేసరికి ఏంటి అంటే
మీకున్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ రిలేటెడ్గా యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ ఓబీసీ వాళ్ళు 500, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ పీడబ్ల్యూడీ వాళ్ళు 250 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో జనరల్ ఓబీసీ వాళ్ళకి 400 రూపీస్ అనేది రీఫండ్ అనేది చేస్తారు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత. మిగతా వాళ్ళకైతే మొత్తం అమౌంట్ కూడా మీకు రీఫండ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రత్యేకంగా రైల్వే పాస్, ఎగ్జామినేషన్ వెళ్ళడానికి రైల్వే పాస్ని కూడా వాళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సాలరీ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్కి సంబంధించి మీకు బేసిక్ పేనే 19,900 ఉంటుంది లెవెల్ 2 ప్రకారం. దాంతోపాటు మీకు డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ చాలా ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మనకి చేరగానే 40,000 వరకు మీరు సాలరీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి అన్ని డీటెయిల్స్ని అయితే మీకు కవర్ చేయడం జరిగింది. టోటల్గా మనకి ఒక అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో, సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అన్ని జోన్స్ కలుపుకుంటే 9,970 వేకెన్సీస్ అనేవి భర్తీ అయితే చేస్తున్నారు. ఇందులో బట్ మనము ఏదైనా ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే మీరు ఏ జోన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో సో మీరు నోటిఫికేషన్కి సంబంధించి అంతా కూడా డీటెయిల్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు డిసైడ్ అయితే కావాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో ఫస్ట్ అక్కడ మీకు పోస్టింగ్ అనేది అక్కడే రావడం జరుగుతుంది కాబట్టి సో మీరు ఆలోచించుకొని అక్కడ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అప్లై చేయడానికి మనకు ప్రజెంట్ ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి రెడీగా ఉంచుకోవాలంటే అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇంకా మీరు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది లేకపోతే సో ఇప్పుడే తీసుకొని పెట్టుకోండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనము అప్లై చేసేటప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనము అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. ఆ యొక్క ఫైల్ సైజ్ వచ్చేసరికి 30 KB నుంచి 70 KB లోపు అయితే ఉండాలి. జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇమేజ్ ఫార్మాట్లో. అలాగే సిగ్నేచర్ వచ్చేసేమో 140x60 పిక్సెల్స్కి సంబంధించి సైజులో 30 KB నుంచి 70 KB లోపు ప్లెయిన్ వైట్ పేపర్ పైన సిగ్నేచర్ పెట్టేసి ఆ డాక్యుమెంట్ కూడా మనము అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇవి మనము అప్లై చేసేటప్పుడు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నమాట. అయితే ఒక రైల్వేకి సంబంధించి ఇప్పుడు మనకి రిలీజ్ అవుతున్నటువంటి నోటిఫికేషన్కి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి వేకెన్సీస్కి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఛాన్స్ లేదు. మిగతా కేటగిరీల వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ గురించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. సో క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి ఈ జాబ్స్కి అంటే 10th పాటు మీరు అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదు అంటే 10th పాటు ఐటీఐ వాళ్ళకి లేదంటే మీరు 3 years డిప్లొమా చేసిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏ విభాగాల్లో యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి అదంతా కూడా మీకు ఫర్దర్గా అప్డేట్ ఇస్తాను. అది మనకి వేకెన్సీస్ని బట్టి మీకు ఆ యొక్క అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు April 10th రోజు అప్లికేషన్ ప్రాసెస్ టైంలో ఏ డిపార్ట్మెంట్లో అంటే ఏ ట్రేడ్లో వాటికి సంబంధించి క్వాలీలు ఉన్నాయి సో దాన్ని బట్టి మీకు అప్డేట్ అనేది ఇస్తాను. పర్టికులర్గా మనకి ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. 10th పాటు ఐటీఐ కానీ లేదంటే 10th పాటు అప్రెంటిస్షిప్ కానీ లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు కానీ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి రైల్వే శాఖ నుంచి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్స్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో చాలా మంచి ఆపర్చునిటీ మన సొంత రాష్ట్రంలోనే మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి మీరు పర్మనెంట్ జాబ్ పొందేటువంటి ఆపర్చునిటీ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మీకు 10th April రోజు మళ్ళీ అప్డేట్ అనేది ఇస్తాను వేకెన్సీస్కి సంబంధించి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది. కాబట్టి డెఫినెట్గా అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.